వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో నిన్న మనం కంపెనీ ప్రొఫైల్ ఏంటనేది కొన్ని స్లైడ్స్ చూస్తున్నాం. సో ఈరోజు మరొకసారి దాన్ని రివైండ్ చేసుకొని ఇన్కమ్ ప్లాన్ ఎలా ఉంటుంది, అటామీలో ఎటువంటి ఇన్కమ్స్ మనం తీసుకోవచ్చు, అట్లనే ఇక్కడ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఇదంతా కూడా ఈరోజు చూద్దామండి. సో ముందుగా వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎరా. సో ఎంటైర్ ద వరల్డ్ ఒక్కొక్క కొన్ని సంవత్సరాలు కొన్ని ఫీల్డ్స్ విపరీతంగా డెవలప్ అవుతూ ఉంటాయి. సో అట్లా ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎరా ఏంటి అని అంటే గ్లోబల్గా ఆన్లైన్లో షాపింగ్ చేయటం అనేది ప్రజెంట్ ట్రెండ్గా నడుస్తూ ఉంది. సో అయితే అసలు బేసిక్ హ్యూమన్ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కనుక చూస్తే వేటాడటం, మాంసాన్ని లేదా జంతువుల్ని వేటాడుకొని తినటం, అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి హ్యూమన్ లైఫ్. ఆ తర్వాత అగ్రికల్చర్ ఎరా నడుస్తూ ఉంది. అంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్ బేస్ ఏంటి అని అంటే ఫార్మింగే ఉంటుంది, అగ్రికల్చరే ఉంటుంది. సో అయితే ఇండస్ట్రియల్ పరంగా చూసుకుంటే ఫస్ట్ రెవల్యూషన్ అనేది ఒక ఇంజిన్ని కనిపెట్టడం జరిగింది. సో దాంతో కొన్ని సంవత్సరాలు ప్రపంచం అంతా కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో అలా నెక్స్ట్ ఎరా కనుక చూసుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. సో అది కొంతకాలం నడిచింది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అనేది. సో ఆ తర్వాత చూసుకుంటే కంప్యూటర్సు, అంటే లైక్ సాఫ్ట్వేరు, ఇంటర్నెట్, ఈ ఐటీ ఇండస్ట్రీ ఎరా అనేది కొంతకాలం నడిచింది. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్స్, ఈ కామర్స్, ఆన్లైన్ షాపింగ్, ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండ్గా ప్రజెంట్ ఎరాగా ఉన్నాయి. వీటన్నిటిని కంపేర్ చేస్తే ఒకదానికొకటి చాలా డెవలప్మెంట్ అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది. సో అట్లా హ్యూమన్ లైఫ్ అనేది అప్గ్రేడ్ అవుతూ వస్తూ ఉంది. ఈవెన్ మన మొబైల్ ఫోన్ కూడా ప్రజెంట్ ఇప్పుడు ఈ ఎరాలో మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని కూడా అప్పుడప్పుడు అప్డేట్ చేయమని అడుగుతూ ఉంటుంది. సో అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, సరిగా పనిచేయదు. సో అట్లనే మన హ్యూమన్ లైఫ్ కూడా మనం ఈ రెవల్యూషన్స్తో పాటు అప్గ్రేడ్ అవ్వకపోతే ఖచ్చితంగా వెనకబడిపోతాం, లేదా మనల్ని ఎవరు కూడా రికగ్నైజ్ చేయరు. సో అయితే ఎంటైర్ ద వరల్డ్ కెరీర్ ఆప్షన్స్ కనుక చూస్తే, అంటే డబ్బు సంపాదించడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనేది చూస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ చాలా మంది కూడా ఇచ్చేది జాబ్. అందులో గవర్నమెంట్ జాబ్ కావచ్చు, లేదా ప్రైవేట్ జాబ్ కావచ్చు. ఇంకేదన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే, లేదా వాళ్ళ పెద్దలు ఏదన్నా బిజినెస్ చేస్తుంటే బిజినెస్ చేయటానికి ఇక్కడ కొంతమంది ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది, లేదా కొత్తగా కూడా కొంతమంది బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు. అట్లా ఒక ట్రెడిషనల్ బిజినెస్ని కాపీ కొట్టి చేయటం కావచ్చు, లేదా కొత్తగా స్టార్టప్ కొత్తగా స్టార్టప్ చేయటం కావచ్చు, ఏదన్నా ఒక కొత్త బిజినెస్ని. సో ఆఫ్టర్ కోవిడ్ చూసుకుంటే చాలా రకాల వెరైటీ ఆఫ్ బిజినెసెస్ వరల్డ్ వైడ్గా స్టార్ట్ అవడం జరిగింది. మన సరౌండింగ్స్లో కూడా కొత్త కొత్త బిజినెస్లు, కొత్త ఐడియాస్ తోటి రావడం జరుగుతూ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఫుడ్ ఆన్ వీల్స్, ఒక ట్రక్ ఫుడ్. ఒకప్పుడు ఫుడ్ కావాలని అంటే ఒక హోటల్, రెస్టారెంట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు చూస్తే ఫుడ్ ఆన్ వీల్స్, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ ట్రక్ పెట్టుకొని రెస్టారెంట్ని లేదా హోటల్ని రన్ చేయగలుగుతూ ఉన్నారు. సో ఇట్లా స్టార్టప్ బిజినెస్లు కొత్తగా చాలా రావటం జరిగింది. సో అయితే వీటన్నిటి యొక్క పర్పస్ ఏంటి అని అంటే జాబ్ కానీ బిజినెస్ కానీ ఇంకేదైనా చేసిన ఫ్యామిలీ సెక్యూరిటీ. మనం సెక్యూర్డ్గా ఉండాలి,
మన ఫ్యామిలీ సెక్యూర్డ్గా ఉండాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోటే జాబో లేదా బిజినెస్‌నో చూస్ చేసుకొని ముందుకెళ్ళటం జరుగుతా ఉంటుంది. సో, అయితే ఇవి నిజమవుతున్నాయా? నిజంగా మనకున్నటువంటి ఇన్కమ్ సోర్స్ ద్వారా ఫ్యామిలీ సెక్యూర్డ్‌గా ఉంటుందా? లేదా మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఏమన్నా రావటానికి అవకాశం ఉందా అంటే క్వెషన్ మార్కే అని జెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా ఈ ఎరాని దృష్టిలో పెట్టుకొని అటామీ గ్లోబల్‌గా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకుంటూ దాని ద్వారానే బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతా ఉంది. సో, దీనికోసం ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే జీరో కాస్ట్. సో, ఎప్పుడైతే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం లేదో ఆటోమేటిక్‌గా రిస్క్ కూడా ఏం లేదు. నో ఇన్వెస్ట్‌మెంట్, నో రిస్క్. ఓన్లీ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. అయితే ఏంటి అటామీ అనేది గనక చూస్తే ప్లాట్‌ఫార్మ్ బిజినెస్. సో, ప్లాట్‌ఫార్మ్ బిజినెస్ అంటే ఒక స్ట్రక్చర్ ఉంటది. ఆ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని ఒక వ్యాపారం అనేది కంటిన్యూగా రన్ అవుతా ఉంటది. సో, ఇందులో చాలామంది ఆహ్, బెనిఫిట్ పొందడం జరుగుతా ఉంటుంది. లైక్ సర్వీసెస్ తీసుకోవడం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువుని పర్చేజ్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతా ఉంటాయి. సో, అటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్ బిజినెస్‌ని అటామీ క్రియేట్ చేయటం జరిగింది. అది కూడా లీడింగ్ ప్లాట్‌ఫార్మ్ బిజినెస్‌గా ఈరోజు మన ముందుంది. సో, ఎందుకు అటామీ అనేది గనక చూస్తే చాలా ఉన్నాయి గదా! ప్లాట్‌ఫార్మ్ బిజినెస్సు. నేనేదన్నా ఒక ప్రొడక్ట్ నేను గూడా తయారు చేసుకొని, అమెజాన్‌లో పెట్టుకొని అమ్ముకొని వ్యాపారం డెవలప్ చేసుకోవచ్చు గదా! అనంటే అందరికీ కూడా అది సాధ్యం కానటువంటి పని. కానీ ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం, వెల్తీగా క్రియేట్ చేసుకోవడం కోసం అటామీ ఇక్కడ అవకాశం కల్పించడం జరుగుతా ఉంది. సో, వీళ్ళ మెయిన్ మోటో ఏంటి అనంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ కస్టమర్ సక్సెస్. అయితే ఆ ప్రాసెస్‌లో కంపెనీ చాలా ఎథికల్‌గా కొన్ని ప్రిన్సిపల్స్‌ని పెట్టుకొని అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని ప్రతి ఒక్కరు గూడా అఫోర్డ్ చేయగలిగినటువంటి ప్రైస్‌లో అందిస్తూ ఈ బిజినెస్‌ని మనకి అవకాశం కల్పించడం జరుగుతా ఉంది. సో, అటామీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఎవరైతే ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఆ ప్రొడక్ట్‌ని కస్టమర్‌కి, కన్జ్యూమర్‌కి అందించడం వీళ్ళ పని. కానీ ట్రెడిషనల్ మార్కెట్‌లో చూస్తే ఒక రిటైల్ షాప్ ఉంటుంది. అక్కడి నుంచి హోల్‌సేల్ షాప్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక డిస్ట్రిబ్యూటరు, డీలరు, సి అండ్ ఎఫ్ ఏజెంటు, అడ్వర్టైజ్‌మెంట్సు ఇవన్నీ గూడా రన్ అవుతా ఉంటాయి. సో, ఇవన్నీ లేకుండా డైరెక్ట్‌గా ఎవరైతే ప్రొడక్ట్‌ని సప్లై చేస్తున్నారో వాళ్ళ నుంచి కన్జ్యూమర్‌కి తీసుకొచ్చేటువంటి ఒక ప్లాట్‌ఫార్మే అటామీ బిజినెస్. డైరెక్ట్ సేల్స్. అయితే ఈ కంపెనీ చాలా తక్కువ టైంలోనే ఒక మంచి పొజిషన్‌కి ఎదగటం జరిగింది. సో, మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు వరల్డ్ వైడ్‌గా ఉన్నటువంటి ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అసోసియేషన్ ఏదైతే ఉందో, దాంట్లో సీఈఓ కౌన్సిల్ మెంబర్‌గా అతను స్థానం దక్కించుకోవడం జరిగింది. మ్యాటర్ ఆఫ్ 10 ఇయర్స్. సో, ఆ పొజిషన్ దక్కించుకున్నటువంటి కొరియాలో ఉన్నటువంటి కంపెనీస్‌లో ఫస్ట్ సీఈఓ మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు. సో, ఆ విధంగా ప్లేస్ దక్కించుకోవడానికి కారణమైంది ఏంటి అనంటే కంపెనీ ఫాలో అవుతున్నటువంటి ఎథిక్సు, ప్రిన్సిపల్సు కంపెనీని జస్ట్ 10 ఇయర్స్‌లోనే గ్లోబల్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక లీడింగ్ కంపెనీగా రికగ్నైజ్ చేయటం జరిగింది. అయితే వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి వన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఏంటి అనంటే జీఎస్‌జీఎస్. సో, ఈ జీఎస్‌జీఎస్ స్ట్రాటజీలో అంటే కొరియా నుంచి ప్రొడక్ట్స్ తయారు చేసి రిమైనింగ్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తూ కొరియా డెవలప్‌మెంట్‌కి సహకరించడంతో పాటు రిమైనింగ్ కంట్రీస్‌లో అంటే ఎక్కడెక్కడైతే వీళ్ళు బిజినెస్ చేస్తున్నారో ఆ కంట్రీస్‌లో కూడా లోకల్‌గా ఏదైతే రా మెటీరియల్ ఉందో, సోర్స్ ఏదైతే ఉందో సో, దానితోటి కూడా ప్రొడక్ట్స్‌ని తయారు చేసి ఆ కంట్రీ డెవలప్‌మెంట్‌కి కూడా ఆ ప్రొడక్ట్స్‌ని
రిమైనింగ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయటం జరుగుతూ ఉంది. సో గ్లోబల్ సోర్స్, గ్లోబల్ సేల్స్ స్ట్రాటజీని వీళ్ళు ఫాలో అవుతా ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో మన ఇండియా నుంచి ప్రజెంట్ స్పిరులినాని మేడ్ ఇన్ ఇండియాగా ఇక్కడే తయారు చేసి రిమైనింగ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఒక 250 క్రోర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ కూడా 2022 డిసెంబర్ 28న అన్ని పేపర్ ఆర్టికల్స్లో, న్యూస్ ఛానల్స్లో రావటం జరిగింది. 250 కోట్లు మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం బై 2025. సో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి కంపెనీ అనౌన్స్ చేయటం జరిగింది. సో అట్లా 100 మిలియన్ యుఎస్డి జిఎస్జిఎస్ ద్వారా 2023 వరకు క్యుములేషన్ టర్నోవర్ అనేది జరిగింది. అయితే ఇక్కడ ఫ్యూచర్ ఏంటి అని అంటే అటామీ ఆజామాల్. సో మనకు కావాల్సినటువంటి ఎటువంటి వస్తువునైనా సరే నమ్మదగినటువంటి ఒక మంచి కంపెనీ నుంచి దాన్ని మనకి చేర్చేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఆజమాల్. లైక్ మనకు కావాల్సినటువంటి ఏ వస్తువైనా మనం అమెజాన్లో ఎలా అయితే కొనగలుగుతున్నామో అజమాల్లో కూడా అదే విధంగా ఒక ట్రస్టెడ్ కంపెనీ ప్రోడక్ట్ని కొనడానికి అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. ఇందులో పార్ట్నర్స్ ఎవరు అని అంటే మనకు తెలిసినటువంటి శాంసంగ్, ఎల్జీ ఇటువంటి ఎన్నో కంపెనీలు, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఎన్నో బ్రాండెడ్ కంపెనీస్ ఇందులో పార్ట్నర్స్గా ఉండి కస్టమర్స్కి కావాల్సినటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ని అందించబోతా ఉన్నారు. సో మనం ఏది కావాలన్నా అజమాల్లో ఫ్యూచర్లో కొనుక్కోవడానికి అవకాశం అనేది రాబోతా ఉంది. సో దానితో పాటు బిజినెస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే మనం కొన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్కి కూడా పాయింట్స్ పీవీ అనేది రావడం జరుగుతూ ఉంది. మీరు శాంసంగ్ టీవీ కొన్న పీవీ వస్తుంది, ఎల్జీ ఫ్రిడ్జ్ కొన్న టీవీ వస్తుంది, మొబైల్స్ కొన్న పీవీ వస్తుంది. ఇంట్లో కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి వస్తువులు ఆజామాల్ నుంచి మీరు పర్చేజ్ చేసినా పీవీ అనేది రావటం జరుగుతూ ఉంది. సో మనకంటూ ఒక టీం కనుక ఉంది అని అంటే ఆ టీంకి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా ఆజామాల్లో అందుబాటులో ఉండబోతా ఉంది. సో ఇది నెక్స్ట్ ఫ్యూచర్. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి అటామిక్ గ్లోబల్ ఆన్లైన్ షాపింగ్ మాల్లో అబ్సల్యూట్ క్వాలిటీ ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరూ కూడా అఫోర్డ్ చేయగలిగినటువంటి ప్రైస్లో ఒక స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ని క్రియేట్ చేసి మనకు అందించడం జరుగుతూ ఉంది. సో ఈ క్వాలిటీ కోసం వీళ్ళు హై ప్యూరిటీ రిఫైన్మెంట్ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. ఇందులో యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రెష్ బయో ఫెర్మెంటేషన్ టెక్నాలజీని యూజ్ చేసి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ తోటి ప్రొడక్ట్స్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. అట్లనే మల్టిపుల్ క్యాప్సులేషన్ డెలివరీ టెక్నాలజీని కూడా ఇక్కడ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనికోసం కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేరీ, సౌత్ కొరియా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అటువంటి R&D సంస్థ పార్ట్నర్గా ఉన్నారు. అట్లనే స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఒక పార్ట్నర్ నుంచి ఒక ప్రోడక్టే అన్నట్లుగా ఎవరైతే అటువంటి సింగిల్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అటువంటి స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరర్ పార్ట్నర్స్ని ఇక్కడ ప్రొడక్ట్ సప్లై చేయడం కోసం వాళ్ళతోటి టైఅప్ అవటం జరుగుతూ ఉంది. సో ఇట్లా ఒక మంచి ప్రోడక్ట్ని మనకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందించడం జరుగుతూ ఉన్నారు. సో ఇందులో నెంబర్ 1గా ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటంటే అందరికీ తెలుసు అటామీ ఎమోహిమ్. టర్నోవర్ పరంగా కావచ్చు, అది ఇచ్చేటువంటి బెనిఫిట్స్ పరంగా కావచ్చు, డిమాండ్ పరంగా కావచ్చు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రోడక్టు ఎమోహిమ్. సో ఇది నెంబర్ 1 ర్యాంక్ అనేది తీసుకోవడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా ఆ పొజిషన్లో సేల్స్ అనేది చేయటం జరుగుతూ ఉంది. సో ఇది కొరియా హెల్త్ ఫంక్షనల్ ఫుడ్గా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది కొరియా నుంచి. ఆల్మోస్ట్ ప్రజెంట్ 20 కంట్రీస్లో అవైలబిలిటీ ఉంది ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవడానికి. సో దీని 2022 వరకు కనుక చూసుకుంటే
కుములేటివ్ గ్లోబల్ ఎన్ని యూనిట్స్ సేల్ అయ్యాయనేది చూస్తే 2 ట్రిలియన్ కొరియన్ వన్ యూనిట్స్ అనేది సేల్ చేయడం జరిగింది. వరల్డ్ వైడ్గా 21 పేటెంట్స్ ఉన్నాయి. నెంబర్ 1 ప్రోడక్ట్గా హెల్త్ ఫంక్షనల్ ఫుడ్గా కొరియాలో ఇది రికగ్నైజేషన్ తీసుకోవడం జరిగింది. సో దీని ద్వారా ఆల్మోస్ట్ 60% కంపెనీ టర్నోవర్ అనేది జరుగుతూ ఉంది. అట్లనే స్కిన్ కేర్లో కూడా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి ప్రొడక్ట్స్ మన అటామీలో అందుబాటులో ఉన్నాయి. అబ్సల్యూట్ సెలెక్టివ్ స్కిన్ కేర్ సెట్, ఇది కూడా ఆ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. 93.8 బిలియన్ కొరియన్ వన్ టోటల్ సేల్స్ 2021 వరకు కూడా చేయడం జరిగింది. 2019 వరకు చూసుకుంటేనే 1 మిలియన్ యూనిట్స్ యాంపోల్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సేల్ చేయటం జరిగింది. సో అంత డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి. అట్లనే కంపెనీ ఇంకా చూసుకుంటే డొనేషన్స్, చారిటీస్, సో ఆ ప్లేస్లో కూడా ఫస్ట్ ఉన్నటువంటి కంపెనీ. సో కొరియాలో ఉన్నటువంటి ఆ డొనేషన్స్ చేస్తున్నటువంటి హైయెస్ట్ డొనేషన్స్ చేస్తున్నటువంటి టాప్ 10 కంపెనీస్తో కంపేర్ చేసినా కానీ మోర్ దాన్ 2% వాళ్ళ సేల్స్ నుంచి కంపెనీ డొనేషన్స్ రూపంలో ఇవ్వటం జరుగుతూ ఉంది. 18% ఆఫ్ ప్రాఫిట్స్ డొనేషన్స్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో దాదాపు 500 కంపెనీల్లో 2022లో వాళ్ళ డొనేషన్ రేషియో కనుక చూసుకుంటే 2%కి మించి ఉంది. సో ఆ విధంగా హెల్పింగ్ పరంగా కూడా ముందున్నటువంటి కంపెనీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ సక్సెస్ అవ్వడం కోసం ప్రతి ఒక్కరూ, మీరు ఎవరి ద్వారా అయినా బిజినెస్లోకి వచ్చి ఉండొచ్చు, బట్ మీరు కనుక ఇనిషియేటివ్ తీసుకుంటే సక్సెస్ అవ్వటం కోసం కంపెనీనే ఒక సక్సెస్ సిస్టమ్ని డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సక్సెస్ సెమినార్సు, 1 డే సెమినార్సు, అట్లనే పార్ట్ టైమర్స్ కోసం సెమినార్సు, అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, గుడ్ మార్నింగ్ అటామీ అని, జూమ్ మీటింగ్స్ అని, ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఒక ప్లాట్ఫామ్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. సో దీనికి గనక మనం కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి హెల్త్ ఉంటుంది. హెల్త్కి సంబంధించి ఆల్గే ఒమేగా 3 మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్నటువంటి ప్రోడక్ట్. ఇది హార్ట్ హెల్త్కి, బ్రెయిన్ హెల్త్కి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే న్యూట్రాసిటికల్ మిక్స్ గట్ హెల్త్ కోసం ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్. అలానే మిల్క్ థిజిల్ లివర్ హెల్త్కి సపోర్ట్ చేసేటువంటి ప్రోడక్ట్. సో అంటే బాడీలో ఉన్నటువంటి మేజర్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, గట్ హెల్త్కి సంబంధించి, లివర్కి సంబంధించి ఈ ప్రొడక్ట్స్ మనకి సపోర్ట్గా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఈ మూడింటిని కనుక మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీగా లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలానే కాస్మెటిక్స్ రేంజ్లో కూడా, అంటే బ్యూటీకి సంబంధించి కూడా వరల్డ్ వైడ్గా లీడింగ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. ద ఫేమ్ స్కిన్ కేర్ సెట్ అద్భుతాలు, మిరాకిల్స్ క్రియేట్ చేసినటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈవినింగ్ కేర్ సెట్ ఎంతో మంది లవ్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ సింపుల్గా ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేయడానికి ఒక మంచి ప్రైస్లో అందుబాటులో ఉన్నటువంటి, ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి, ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీటితో పాటు బీబీ క్రీమ్, హెల్దీ గ్లో బేస్, సన్ స్క్రీన్ లోషన్, ఎవరైతే స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా ఇంకా అందంగా కనపడాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి ఎన్నో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అయితే మార్కెటింగ్ ప్లాన్కి సంబంధించి చూస్తే ఇక్కడ ఇన్కమ్స్ ఎలా తీసుకోవచ్చు, ఏ విధంగా ఇన్కమ్స్ వస్తాయి అనేది కనుక చూస్తే బ్యాలెన్స్ అండ్ ఈక్విటబుల్ కాంపెన్సేషన్ ప్లాన్. సో ప్రతి ఒక్కరూ కూడా, అంటే ప్రతి ఒక్కరూ అని అంటే కంపెనీలో ఉన్నటువంటి కస్టమర్ సక్సెస్ని వీళ్ళు మెయిన్ మోటోగా తీసుకోవడం జరిగింది. దానికోసం ప్రత్యేకంగా బిజినెస్ చేయాలని ఇందులోకి ఎంటర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్క కస్టమర్ కూడా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో
ఒక బ్యాలెన్స్డ్ అండ్ ఈక్వటబుల్ కాంపన్సేషన్ ప్లాన్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇది బైనరీ సిస్టమ్, అంటే 2 లైన్స్లో మనం టీంని డెవలప్ చేసుకుంటా ఉంటాం. అన్లిమిటెడ్ లెవెల్స్ వరకు కూడా మన టీంలో ఎక్కడ ఏ కంట్రీలో ఎంత డెప్త్లో ఒక పర్సన్ వచ్చినా సరే అక్కడి నుంచి కూడా మనం ప్రాఫిట్ తీసుకోవడానికి, వాళ్ళు చేసేటువంటి బిజినెస్ కూడా మనకి యాడ్ అయ్యే విధంగా ఇన్ఫైనైట్ లెవెల్స్, దెర్ ఈజ్ నో లిమిట్. ఈ లెవెల్ వరకే ఇన్కమ్ వస్తుంది అనేది ఏం లేదు. మన టీం ఎంత డెప్త్కి వెళ్ళినా, ఏ కంట్రీలో ఆ టీం ఫామ్ అయినా వాళ్ళ నుంచి కూడా మనం పాయింట్స్ని అక్యుములేట్ చేసుకొని ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మోర్ ఓవర్ ద బెస్ట్ వన్ ఏంటి అని అంటే, గ్లోబల్గా ఒకటే మార్కెట్ని మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లనే కాంపన్సేషన్లో ఒక సీలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎందుకు అని అంటే, ఇంకొకరికి అవకాశం ఇవ్వటం కోసం. దానివల్ల ఏమవుతుందనంటే, మనం ఒక్కరమే డెవలప్ అవ్వడం అనేది కాకుండా మన టీంని కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక సీలింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మన టీంకి మనం సపోర్ట్ చేయొచ్చు, మన టీం డెవలప్ అవ్వడానికి మనం హెల్ప్ చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ ఒక సీలింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బిజినెస్ ప్లాన్లో చూసుకుంటే, సో ఇది వెల్ బ్యాలెన్స్డ్ రిసోర్స్ కాంపన్సేషన్ ప్లాన్. సో ఇది ప్రతి ఒక్క మెంబర్ సక్సెస్ అవడం కోసం డిజైన్ చేయడం జరిగింది. ఇందులో 44% వరకు జనరల్ కమిషన్ అనేది తీసుకోవచ్చు. అంటే గ్లోబల్గా జరిగేటువంటి పీవీ ఏదైతే ఉందో 100% పీవీని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. 44% పీవీ అనేది జనరల్ కమిషన్గా, 20% పీవీ అనేది మాస్టర్షిప్ బోనస్గా, 30% పీవీ అనేది రివార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే 6% పీవీ అనేది సెంటర్ కమిషన్గా. ఈ విధంగా 100% పీవీని మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ప్యాడ్లింగ్ డౌన్ స్ట్రీమ్ అండ్ నాట్ అప్ స్ట్రీమ్. సో ఇక్కడ చూస్తే, అంటే ముందు వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతారు, వెనకొచ్చిన వాళ్ళు కిందే ఉండిపోతారు, వాళ్ళు ఎప్పటికీ కూడా కష్టపడతానే ఉండాలి అనే దానికి రివర్స్లో, మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీరు ఇనిషియేటివ్ తీసుకుంటే మిమ్మల్ని ఈ బిజినెస్కి పరిచయం చేసిన వాళ్ళకంటే కూడా మీరు ముందు డెవలప్ అవడానికి అవకాశం ఉంది. కింద ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇన్కమ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. సో అంటే పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఎక్కువ కింద ఉన్న వాళ్ళకే ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఉపయోగించుకొని, ఎథికల్ సర్వీసెస్ని ఉపయోగించుకొని కంపెనీ మనం డెవలప్ అవ్వడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్క మెంబర్, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఈ బిజినెస్ ఏంటి అని అంటే, ఏదో ఒక స్టాక్ పాయింట్ పెట్టుకొని డెవలప్ అవ్వడానికి ఒక నార్మల్ ట్రెడిషనల్ బిజినెస్ లాగా కాదు, కన్జ్యూమర్ బేస్డ్ బిజినెస్. సో ఎవరి టీంలో అయితే కన్జ్యూమర్స్ ఎక్కువ మంది ఉంటారో, అంటే ఎవరైతే ఎక్కువ మంది కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకోగలుగుతారో, ఆ కన్జ్యూమర్స్ బేస్ తోటే ఇక్కడ చాలా పెద్ద బిజినెస్ అనేది జరగటం జరుగుతూ ఉంది. సో అంటే మనం ఎంత మంది కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకోగలిగితే అంత సక్సెస్ అవుతాం. సో మనకు కావాల్సింది ఎవరు అంటే లీడర్స్ కాదు, ప్రొడక్ట్ యూజ్ చేసేటువంటి యూజర్స్. ఆ యూజర్స్ని ఎంతమందిని మనం పెంచుకోగలిగితే మనం అంత సక్సెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కన్జ్యూమర్స్ మీద ఫోకస్ అనేది చేయండి, ఎక్కువ మంది కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీ సర్వీస్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అయితే బిజినెస్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ 5 రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి సేల్స్ రిప్రజెంటేటివ్. సేల్స్ రిప్రజెంటేటివ్ అని అంటే మన పర్సనల్ ఐడి మీద 10,000 పీవీ నుంచి 2,99,999 వరకు పీవీ కనుక ఉంటే మనల్ని సేల్స్ రిప్రజెంటేటివ్ అంటున్నారు. సో ఇక్కడ ఈ జనరల్ కమిషన్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి అని అంటే మినిమం 10,000 పీవీ చేసుకోవడం అనేది కండిషన్గా ఉంది. సో ఆ 10,000 పీవీ ఎంత అవుతుంది అనేది చూస్తే
మనకి ఇండియాలో ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌లో 1711 రూపీస్‌కి ఆల్ ఇన్ వన్ క్రీమ్ ఒకటి పర్చేజ్ చేసుకొని 12,000 పీవీ మనం తీసుకోవచ్చు. సో, అంటే రూ. 1711తో కూడా మనం ఇక్కడ వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీరొక కన్జ్యూమర్‌గా ఉండటం కాకుండా, వ్యాపారాన్ని గూడా స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో, అట్లనే నెక్స్ట్ ర్యాంక్ చూస్తే ఏజెంట్. ఎప్పుడైతే మన పర్సనల్ పీబీ 3,00,000 అవుతుందో, అప్పుడు మనల్ని ఏజెంట్ అంటా ఉన్నారు. 6,99,999 పీబీ వరకు కూడా ఏజెంట్. అయితే మనం పర్సనల్‌గా మన ఐడీ మీద ప్రొడక్ట్స్ కొనలేదు. 10,000 పీవీ చేసుకోగలిగాము. కానీ మనం ఎప్పటికీ ఏజెంట్‌గానే ఉండిపోతామా అనంటే, ఒకవేళ మీరు గనక బిజినెస్‌ని గనక డెవలప్ చేసుకొని, మీ కన్జ్యూమర్స్‌ని ఎక్కువ మందిని గనక మీరు పెంచుకోగలిగితే, ప్రీవియస్ మంత్‌లో అంటే పోయిన నెలలో స్మాలర్ లెగ్‌లో 6,00,000 పీవీ ఎప్పుడైతే జరుగుతుందో, మీరు ఈ మంత్‌లో టెక్నికల్‌గా ఆటోమేటిక్‌గా ఏజెంట్ అయిపోవటం జరుగుతా ఉంది. అంటే మీరు పర్సనల్‌గా ప్రొడక్ట్స్ యూజ్ చేసో, లేకపోతే ప్రొడక్ట్‌ని రిటైల్ చేసుకోనో, మీ పర్సనల్ పీవీ పెంచుకొని గూడా మీరు ఏజెంట్ అవ్వచ్చు. లేదా ఒక కన్జ్యూమర్ బేస్ అంటే ఎక్కువ మంది యూజర్స్‌ని క్రియేట్ చేసుకొని, ఒక టీమ్‌ని క్రియేట్ చేసుకొని, ఆ టీమ్‌లో చిన్న లెగ్‌లో అంటే తక్కువ పీవీ ఎటు సైడ్ అయితే జరుగుతుందో అదే చిన్న లెగ్. అంతేగాని ఒక పక్క టీమ్ తక్కువుందంటే అది చిన్న లెగ్ కాదు. ఇక్కడ పీవీల రూపంలో కాలిక్యులేషన్స్ అనేది జరుగుతా ఉన్నాయి. సో, అట్లా తక్కువ పీవీలు జరిగే సైడు పోయిన నెలలో 6,00,000 పీవీ గనక జరిగితే, మీరు పర్సనల్‌గా 3,00,000 పీవీ చేసుకోకపోయినా కానీ, మీరు ఏజెంట్ అవ్వటానికి అవకాశం ఉంది. రూ. 3,964 జనరల్ కమిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మీరు పర్సనల్‌గా కష్టపడి మీ పర్సనల్ పీవీ పెంచుకున్నా ఓకే. లేదా ఆటో కన్జ్యూమర్ బేస్ పెంచుకున్నా ఓకే. రెండిటికి కూడా అంటే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఇక్కడ ఖచ్చితంగా రావటం జరుగుతా ఉంది. ఆ విధంగా స్పెషల్ ఏజెంట్ అవ్వాలి అనంటే 7,00,000 పీవీ మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ పోయిన నెలలో 14,00,000 పీవీ స్మాలర్ లెగ్‌లో గనుక మనం చేయగలిగితే ఏజెంట్‌గా ఉన్నటువంటి మీరు స్పెషల్ ఏజెంట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అట్లానే డీలర్ అంటే 15,00,000 పీవీ కంప్లీట్ చేయాలి. లేదా స్పెషల్ ఏజెంట్‌గా ఉన్నటువంటి మీరు పోయిన నెలలో 30,00,000 పీవీ స్మాలర్ లెగ్‌లో గనుక కంప్లీట్ చేయగలిగితే డీలర్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ 24,00,000 పర్సనల్ పీవీ కంప్లీట్ చేసుకుంటే ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. లేదా పోయిన నెలలో 48,00,000 పీవీ టీమ్ ద్వారా స్మాలర్ లెగ్‌లో గనక కంప్లీట్ చేసుకోగలిగినటువంటి డీలర్‌ని గూడా ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అనటం అనేది జరుగుతా ఉంది. సో, ఈ విధంగా మన పర్సనల్ ఐడీ మీద 24,00,000 పీవీ వరకు మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది మీరు కావాలనుకుంటే డే 1 గూడా మీరు చేయొచ్చు. అంటే ఈరోజు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజే మీరు 24,00,000 పీవీ కంప్లీట్ చేసుకోవచ్చు. కంపెనీ ఏమీ అడగదు. ఎందుకు 24,00,000 పీవీ ఇప్పుడే కొంటున్నారు? అని అడగదు. లేదా ఈరోజు 24,00,000 పీవీ కొనండి అని కండిషను లేదు. ఇక్కడ ఎటువంటి కండిషన్ లేదు. ఎటువంటి రిస్ట్రిక్షన్ గూడా లేదు. మీరు మీ కేపబిలిటీని బట్టి ఈరోజే అంటే డే 1 24,00,000 పీవీ కంప్లీట్ జేసుకోవచ్చు. లేదా డీలర్‌గా 15,00,000 పీవీ కంప్లీట్ జేసుకోవచ్చు. లేదా స్పెషల్ ఏజెంట్‌గా 7,00,000 పీవీ గూడా కంప్లీట్ జేసుకోవచ్చు. మీ చాయిస్. లేదు నేను సింపుల్‌గా 10,000 పీవీ తోటి స్టార్ట్ చేస్తా అన్నా చేయొచ్చు. ఎవరైతే ఇండియాలో ప్రొడక్ట్ లాంచ్ అయినప్పుడు డే 1 24,00,000 పీవీ కంప్లీట్ చేసుకున్నారో, ఒకటే రోజు రూ. 4,00,000కి ప్రొడక్ట్‌లు కొని 24,00,000 పీవీ కంప్లీట్ చేసుకున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ ఇన్‌కమ్ చూసుకుంటే 10,000 నుంచి రూ. 1,00,000 రోజుకి ఉంది. ఒక్క రోజుకి. ఎవరైతే యాక్టివ్‌గా బిజినెస్‌ని ప్రమోట్ చేస్తా ఉన్నారో, అటువంటి వాళ్ళు 24,00,000 డే 1 కంప్లీట్ చేసుకున్న వాళ్ళ ఇన్‌కమ్ ఎలా ఉందనంటే, రోజుకి 10,000-1,00,000. ఒకవేళ మీకు రోజుకు 10,000 వచ్చేటువంటి పొజిషన్‌కే వెళ్లారనుకున్నా, 24,00,000 పీవీ అంటే రూ. 4,00,000. రూ. 4,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేయగలిగితే, చాలా తక్కువ టైంలో మహా అయితే 6 నెలల్లో రోజుకు 10,000 సంపాదించేటువంటి పొజిషన్‌కెళ్ళొచ్చు. ఒక 6 నెలల్లో రోజుకు 10,000 సంపాదించేటువంటి పొజిషన్ అంటే, నెలకి రూ. 3,00,000 వస్తా ఉన్నాయి. మీరేదైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారో, ఆ ఇన్‌కమ్ అనేది
6 నెలల్లో మీకు తిరిగి రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేదంతా కూడా మీ లైఫ్ సెక్యూర్డ్‌గా లీడ్ చేయడానికి కావాల్సినటువంటి ప్యాసివ్ ఇన్‌కమ్ అనే చెప్పుకోవచ్చు. సో, అటువంటి అవకాశం అటామి కల్పిస్తా ఉందండి. సో, అయితే ఇక్కడ మనకి జనరల్ కమిషన్స్ ఎలా వస్తున్నాయి? ఏ విధంగా వస్తుంది అనేది చూస్తే డైలీ మ్యాచింగ్ ఇన్‌కమ్ ఉంటుందండి. ప్రతిరోజు గూడా మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకోవటానికి దాదాపు 8 గ్రేడ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. రూ. 1321 నుంచి రూ. 79,287 వరకు కూడా మనం జనరల్ కమిషన్ అనేది తీసుకోవచ్చు. సో, దీనికోసం మినిమమ్ 10,000 పీవీ మనం కంప్లీట్ చేసుకొని సేల్స్ రిప్రజెంటేటివ్‌గా ఉండి మన టీమ్‌లో జరిగేటువంటి టోటల్ అక్యుములేటెడ్ పీవీ బిజినెస్ ఏదైతే ఉందో స్మాలర్ లెగ్‌లో 3,00,000 పీవీ గనక అయింది అనంటే మనం రూ. 1,321 తీసుకోవచ్చు. అదే మనం ఏజెంట్ అయ్యుంటే, అది మీరు టెక్నికల్‌గా ఏజెంట్ అయ్యుండొచ్చు. లేదా పర్సనల్‌గా 3,00,000 పీవీ కంప్లీట్ చేసుకొని కూడా ఏజెంట్ అయ్యుండొచ్చు. సో, ఆ పొజిషన్‌లో మీరు గ్రూప్‌లో స్మాలర్ లెగ్‌లో 3,00,000 పీవీ అక్యుములేట్ చేయగలిగితే రూ. 3,964 రావడం అనేది జరుగుతా ఉంది. సో, అట్లా మీరు స్పెషల్ ఏజెంట్ అయ్యుంటే 3,00,000 పీవీ మ్యాచ్ అయితే రూ. 3,964 తీసుకోవచ్చు. ఒకవేళ 1 డేలో 7,00,000 పీవీ గనక మ్యాచింగ్ చేయగలిగితే రూ. 7,929 తీసుకోవచ్చు. సో, అట్లా డీలర్ అయ్యుంటే సో, మీరు 3,00,000 పీవీ మ్యాచింగ్‌కి 3,964, 7,00,000 పీవీ మ్యాచింగ్‌కి 7,929, 15,00,000 పీవీ మ్యాచింగ్‌కి 15,857 ఇది 1 డేలో మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే మీరు ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యుంటే, అంటే మీ పర్సనల్ పీవీ 24,00,000 పీవీ గనక కంప్లీట్ అయ్యుంటే, మీరు ప్రతిరోజు కూడా 3,00,000 మ్యాచ్ అయితే 3,964, 7,00,000 మ్యాచ్ అయితే 7,929, 15,00,000 మ్యాచ్ అయితే 15,857, 24,00,000 మ్యాచ్ అయితే 23,786 అట్లనే 60,00,000 మ్యాచ్ అయితే 39,644, 2 క్రోర్స్ పీవీ గనక మ్యాచ్ అయితే 66,073, 5 క్రోర్స్ పీవీ గనక మ్యాచ్ అయితే 79,287 వరకు కూడా తీసుకోవచ్చు. సో, మీరు అంటే 24,00,000 పీవీ గనక కంప్లీట్ చేసుకుంటే, ఏ మ్యాచింగ్ అయితే ఆ మ్యాచింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మాక్సిమం రూ. 79,287 పర్ డే రోజు తీసుకోవచ్చు. సండే రోజు ఎటువంటి మ్యాచింగ్ ఇన్‌కమ్ ఉండదండి. సో, అంటే వారానికి 6 రోజులు మనం మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెలకి 20,00,000కి పైగా జనరల్ కమిషన్ తీసుకోవచ్చు. సో, దట్ ఈస్ ద లిమిట్. ఆ తర్వాత ఏంటి అనంటే, మన కింద వాళ్ళకి అవకాశం ఇవ్వటం అనేది జరుగుతా ఉంటుంది. సో, ఈ మ్యాచింగ్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో, మంగళవారం రోజు బ్యాంక్ అకౌంట్‌కొస్తుందండి. ఈ బుధవారం నుంచి నెక్స్ట్ మంగళవారం వరకు ఈ 7 డేస్‌లో ఎక్సెప్ట్ సండే ఆ 6 డేస్‌లో ఎన్ని సార్లయితే మీకు మ్యాచింగ్ అయిందో, ఆ మొత్తం అమౌంట్ కూడా ఆ తరువాత మంగళవారం రోజు బ్యాంక్‌కి డైరెక్ట్‌గా క్రెడిట్ అవుతుంది. సో, ఈ అమౌంట్ క్రెడిట్ అయ్యేటప్పుడు మీకు 15కు మించి గనక ఏప్రిల్ 1 తర్వాత గనక వచ్చింది అనంటే 5% టీడీఎస్ అనేది కట్ చేసుకోవడం జరుగుతా ఉంది. యాస్ పర్ గవర్నమెంట్ రూల్సు. దానికోసమే ఇక్కడ మన పాన్ నంబర్ అనేది మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాన్ కార్డ్ నంబర్ మీద 5% టీడీఎస్ అనేది కట్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఎవ్రీ క్వార్టర్ కంపెనీ మనకి ఇవ్వటం జరుగుతా ఉంది. సో, మీరు ఆ టీడీఎస్ సర్టిఫికేట్‌ని చూయించుకొని, మీరు మీకు కట్ అయినటువంటి ఆ టీడీఎస్ అమౌంట్ ఏదైతే ఉందో, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, ఇట్లా వారం, వారం అటామీ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. మంగళవారం వచ్చింది అనంటే డబ్బులొస్తాయి. అట్లనే మాస్టర్‌షిప్ బోనస్ తీసుకుంటే 20% ఆఫ్ గ్లోబల్‌గా జరిగేటువంటి పీవీని ఇక్కడ మాస్టర్‌షిప్ రూపంలో కంపెనీ షేర్ చేయటం జరుగుతా ఉంది. సో, అంటే ఒక మన టీమ్‌లో జరిగేటువంటి బిజినెస్ నుంచే కాకుండా గ్లోబల్‌గా జరిగేటువంటి బిజినెస్‌లో మనం వాటా తీసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతా ఉంది. సో, గ్లోబల్ పీవీని ఇక్కడ మాస్టర్స్‌కి 7 లెవెల్స్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. ప్రెజెంట్ ప్రమోషన్ కింద ఒక సెమీ సేల్స్ మాస్టర్ గూడా ఉందండి. ఈ విధంగా ఎవరైతే ఫస్ట్ అచీవ్‌మెంట్ సేల్స్ మాస్టర్ తీసుకుంటా ఉన్నారో, వాళ్ళకే ఇందులో సగం డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతా ఉంది. అంటే 10%
సేల్స్ మాస్టర్లకే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత డైమండ్ మాస్టర్లకి 5%, షెరాన్ రోజ్ మాస్టర్లకి 2%, స్టార్ మాస్టర్కి 1.2%, రాయల్ మాస్టర్కి 1%, క్రౌన్ మాస్టర్కి 0.5%, ఇంపీరియల్ మాస్టర్కి 0.3% గ్లోబల్గా జరిగేటువంటి సేల్స్లో ఇక్కడ షేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అయితే ఫస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో సెమీ సేల్స్ మాస్టర్, ఇది ఒక ప్రమోషన్గా ఇవ్వటం జరిగింది. ఆఫ్టర్ కోవిడ్ చాలా మంది బిజినెస్ చేయడానికి టఫ్ అవుతా ఉంది. సేల్స్ మాస్టర్ అవుదామని ట్రై చేసినటువంటి వాళ్ళు కాలేకపోతా ఉన్నారు. అట్లనే మ్యాచింగ్ ఇన్కమ్స్ కూడా ఒక సైడు ఎక్కువ జరుగుతుంది, ఒక సైడ్ తక్కువ జరుగుతుంది. దానివల్ల చాలా మంది మెంబర్స్ లాస్ అయిపోతున్నారు అనేటువంటి ఒక సదుద్దేశంతో దీన్ని కంపెనీకి ఏదైతే అడిషనల్గా అక్కడ మిగులుతా ఉందో, అంటే గ్లోబల్గా ఉన్నటువంటి రూల్స్ ప్రకారం, డబ్ల్యూఎఫ్డిఎస్ఏ రూల్స్ ప్రకారం 35% టర్న్ ఓవర్ అనేది మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఆ 35% రీచ్ అవ్వలేకపోతా ఉన్నారు. బికాజ్ ఆఫ్ కోవిడ్ ప్రాబ్లం వల్ల బిజినెస్ అనేది అందరూ కరెక్ట్గా ఈ మాస్టర్షిప్ బోనస్ అనేది అచీవ్ చేయలేకపోతా ఉన్నారు. అట్లనే మ్యాచింగ్ ఇన్కమ్ కూడా ఒక సైడ్ ఎక్కువ పీవీ జరుగుతుంది, ఒక సైడ్ తక్కువ పీవీ జరుగుతూ ఉంది. సో అట్లా ఆ మిగిలిపోయినటువంటి ఆ 35%లో ఉన్నటువంటి అమౌంట్ని సెమీ సేల్స్ మాస్టర్ ప్రమోషన్గా ఇక్కడ తిరిగి మళ్ళీ మెంబర్స్కి కంపెనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఎక్కువ మంది మెంబర్స్ని ప్రాఫిటబుల్ బిజినెస్ చేసే విధంగా ఎంకరేజ్ చేయటం కోసం. సో ఇది ఒక స్పెషల్ ప్రమోషన్, కొంతకాలం మాత్రమే ఉంటుంది. ప్రజెంట్ కూడా రన్నింగ్లో ఉంది, టెంపరీగా ఇచ్చున్నారు. అయితే సెమీ సేల్స్ మాస్టర్ కావాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, మనం పర్సనల్గా 7 lakhs పీవీ మనం కంప్లీట్ చేసుకుని ఉండాలి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి 15 lakhs పీవీ, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 15 lakhs పీవీ, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 లక్షల రూపాయల బిజినెస్ లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి, 2 లక్షల రూపాయల బిజినెస్ రైట్ సైడ్ గ్రూప్ నుంచి మనం కంప్లీట్ చేయాలి. పర్సనల్గా మనం వచ్చేసి స్పెషల్ ఏజెంట్ అంటే 7 lakhs పీవీ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఆ విధంగా కనుక చేస్తే జనరల్ కమిషన్ ఒక 19,820 రూపాయల వరకు తీసుకోవచ్చు. అంటే ఒక 5 మ్యాచింగ్స్, 3 లక్షలు 3 లక్షలు 5 సార్లు మ్యాచింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి మ్యాచింగ్కి కూడా 3,964 రూపాయలు తీసుకోవచ్చు. అంటే 3 రోజులకు ఒక మ్యాచింగ్ మనం చేసుకున్నా, దాని మీద కాన్సన్ట్రేషన్ జరిగినా కానీ మనం 15 రోజులలో సెమీ సేల్స్ మాస్టర్ అనేది కావచ్చు. సో సెమీ సేల్స్ మాస్టర్ అయితే బోనస్గా 12,500 రూపాయలు కంపెనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అంటే మనం జనరల్ కమిషన్ 19,820, మాస్టర్షిప్ బోనస్ 12,500, టోటల్గా 32,000కు పైగా 15 రోజులలో యాజ్ ఏ సెమీ సేల్స్ మాస్టర్గా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఇది కొత్తగా లీడర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం కంపెనీ ఇచ్చినటువంటి ఒక ప్రమోషన్. దీని ద్వారా ఎక్కువ మందిని మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ టర్న్ ఓవర్స్ అనేది 15 రోజులకు ఒకసారి క్యాలిక్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, లేదా 16 నుంచి మంత్ ఎండ్ వరకు మీరు ఏ సైకిల్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఏ మంత్లో ఏ సైకిల్లో అయినా సరే మీరు పర్సనల్గా టార్గెట్ పెట్టుకొని ఈ ప్రమోషన్ అన్ని తీసుకోవచ్చు. అంతేగాని కంపెనీ సైడ్ నుంచి ఖచ్చితంగా మీరు ఎన్ని రోజుల్లో సెమీ సేల్స్ మాస్టర్ కావాలి అనేటువంటి కండిషన్స్ ఏమీ లేవు. కంప్లీట్గా చాయిస్ అనేది మనకే ఉంటుంది. సో అట్లానే సేల్స్ మాస్టర్ కావాలి అని అంటే నెక్స్ట్ వన్ యాక్చువల్గా ఫస్ట్ మాస్టర్షిప్ బోనస్ అని చెప్పుకోవచ్చు. మనం పర్సనల్గా స్పెషల్ ఏజెంట్ అయి ఉండాలి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి ఒక సెమీ సేల్స్ మాస్టర్ని, రైట్ సైడ్ గ్రూప్ నుంచి ఒక సెమీ సేల్స్ మాస్టర్ని కనుక మనం తీసుకురాగలిగితే మనం సింపుల్గా సేల్స్ మాస్టర్ అయిపోవచ్చు. యాక్చువల్గా 25 lakhs పీవీ లెఫ్ట్ సైడ్, 25 lakhs పీవీ రైట్ సైడ్ మనం కంప్లీట్ చేయగలిగిన సేల్స్ మాస్టర్ కావచ్చు. అయితే మనతో పాటు లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని సెమీ సేల్స్ మాస్టర్గా కనుక మనం డెవలప్ చేయగలిగాము అని అంటే సో ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. టీంలో కూడా మనతో పాటు కొంతమందికి ఇన్కమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో జనరల్ కమిషన్ 19,820 రూపాయలు తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మాస్టర్షిప్ బోనస్ 12,500 తీసుకునేటట్లుగా వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయొచ్చు. సో మనం సేల్స్ మాస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది.
సో సేల్స్ మాస్టర్ గనక అయితే మనకేంటి ప్రాఫిట్ అనేది గనక చూస్తే జనరల్ కమిషన్ అనేది 39,640 రూపాయలు రావటం జరుగుతూ ఉంది. ఒకవేళ ఇద్దరిని గనక సెమీ సేల్స్ మాస్టర్ లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని సెమీ సేల్స్ మాస్టర్గా చేయగలిగితే అప్రాక్సిమేట్లీ 40,000 రూపాయలు జనరల్ కమిషన్ తీసుకోవచ్చు, 30,000 రూపాయలు మాస్టర్షిప్ బోనస్ తీసుకోవచ్చు. టోటల్గా అప్రాక్సిమేట్లీ 70,000 రూపాయలు 15 రోజులలో సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక నెలకి 1,40,000 రూపాయలు సేల్స్ మాస్టర్గా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇటువంటి ఇన్కమ్ రావాలి అని అంటే మన ట్రెడిషనల్ మన సొసైటీలో ఏం చదువుకొని ఉండాలి, ఎటువంటి ఉద్యోగం రావాలి, ఎన్ని గంటలు పని చేయాలి, ఒకవేళ వ్యాపారం చేసి నెలకింత సంపాదించాలనంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎన్ని గంటలు పని చేయాలి, ఎంత రిస్క్ ఫేస్ చేయాలి. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ కనుక చేసుకోగలిగితే ఇక్కడ సేల్స్ మాస్టర్ అవ్వటం అనేది చాలా ఈజీ. డే 1 ఇండియాలో ప్రొడక్ట్ లాంచ్ చేసినటువంటి డే 1 సేల్స్ మాస్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నా వరకు చూసుకుంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసి పార్ట్ టైంగా బిజినెస్ చేసుకుంటూ 4 నెలల్లో కూడా సేల్స్ మాస్టర్ అవ్వటం జరిగింది. ఎటువంటి ఇన్కమ్ తీసుకునేటువంటి పొజిషన్కి రీచ్ అవ్వటం జరిగింది. సో ఇక్కడ మన క్వాలిఫికేషన్ తోటి సంబంధం లేదు. ఇది ఎప్పుడు కావాలి అనేది మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. సో మీరు కూడా ఇట్లా ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా ఇక్కడ ఈ బిజినెస్ని పూర్తిగా అర్థం చేసుకొని నేర్చుకొని ఎటువంటి ఇన్కమ్ తీసుకునేటువంటి పొజిషన్కి వెళ్ళొచ్చు. అయితే ఫస్ట్ టైం సేల్స్ మాస్టర్ అయితే దాంతోపాటు కొన్ని ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా రావటం జరుగుతూ ఉంది. ఎంఓఎం ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి. వీటి కాస్ట్ చూసుకున్నా కానీ 27,400 రూపాయల వర్తున్నటువంటి ప్రొడక్ట్స్ సేల్స్ మాస్టర్ అయినటువంటి మొదటిసారి రివార్డ్స్గా తీసుకోవడానికి కంపెనీ అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ బోనస్ చూసుకుంటే డైమండ్ మాస్టర్. సో డైమండ్ మాస్టర్ కావాలనుకుంటే పర్సనల్గా మన పీవీ 15 లక్షలు కంప్లీట్ చేసుకుని ఉండాలి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరు సేల్స్ మాస్టర్లు, రైట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరు మినిమం సేల్స్ మాస్టర్గా డెవలప్ చేయగలిగితే మనం డైమండ్ మాస్టర్ అనేది అవ్వచ్చు. అంటే నేను ఒక్కనే డెవలప్ అవుతాను అని కాకుండా మన టీం నుంచి కూడా ఒక నలుగురిని మనం సేల్స్ మాస్టర్ని చేయగలిగితేనే మనం డైమండ్ మాస్టర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకే దీన్ని హెల్పింగ్ ప్లాన్ అంటారు. సో డైమండ్ మాస్టర్ అయితే మనం 15 రోజులలో 1,30,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సండే రోజు మనకి మ్యాచింగ్ రాదు అని చెప్తున్నాం కాబట్టి 13 రోజులలో 1,30,000 అంటే రోజుకి 10,000 సంపాదించేటువంటి అవకాశం ఉంది. సో దీనికి కూడా ఎటువంటి క్వాలిఫికేషన్ లేదండి, ఎవరైనా అచీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెలకి 2,60,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇటువంటి ప్యాకేజ్ సిస్టంలో సంవత్సరం అంతా పనిచేస్తూ ఉంటారు. సో మా వాడికి ఒక కంపెనీలో జాబ్ వచ్చింది, సంవత్సరానికి 2.5 lakhs ప్యాకేజ్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అటువంటిది ఇక్కడ ఒక నెల రోజుల్లోనే అటువంటి ఇన్కమ్ తీసుకోవచ్చు. సో దానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. దానికోసం స్పెషల్గా మీకేమి క్వాలిఫికేషన్ కావాల్సినటువంటి అవసరం లేదు. అట్లనే డైమండ్ మాస్టర్ అయినటువంటి మొదటిసారి ఇక్కడ కూడా రివార్డ్స్ వస్తూ ఉన్నాయి. ఒక 40,000 రూపాయలు ల్యాప్టాప్ లేదా స్మార్ట్ ఫోన్ కొనుక్కోమని క్యాష్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎమోహిమ్ ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా ఇక్కడ కూడా ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం డైమండ్ మాస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో ఇట్లా మనకి మాస్టర్షిప్ అనేది 7 లెవెల్స్ ఉన్నాయి. సో వాటిని చూసుకుంటే నెక్స్ట్ వన్ షెరాన్ రోజ్ మాస్టర్. షెరాన్ రోజ్ మాస్టర్ కావాలి అని అంటే మన పర్సనల్ పీవీ 24 lakhs కంప్లీట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరిని డైమండ్ మాస్టర్స్గా, రైట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరిని డైమండ్ మాస్టర్స్గా 15 రోజులలో మనం కంప్లీట్ చేయగలగాలి. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు లేదా 16 నుంచి మంత్ ఎండ్ వరకు ఆ విధంగా చేయగలిగితే ఒక నెలలో 6.5 లక్షల పైగా శరణ్ రోజ్ మాస్టర్గా ఇన్కమ్ తీసుకోవచ్చు. సో రివార్డ్స్ రూపంలో చూసుకుంటే 1,20,000 క్యాష్ రివార్డ్ వస్తుంది. ఒక 2 టికెట్స్ 3 nights and 4 days ఒక ఫారెన్ ట్రిప్ కూడా రావడం జరుగుతూ ఉంది. అట్లానే స్టార్ మాస్టర్ కావాలంటే లెఫ్ట్ ఇద్దరు,
షెరాన్ రోజ్ మాస్టర్స్, రైట్ ఇద్దరు షెరాన్ రోజ్ మాస్టర్స్ని 15 డేస్లో మనం కంప్లీట్ చేయాలి. 13 లక్షల వరకు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రివార్డ్స్ రూపంలో 6 లక్షలు క్యాష్ తీసుకోవచ్చు. నలుగురికి ఫారిన్ ట్రిప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే రాయల్ మాస్టర్ అయితే ఒక రాయల్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు అండి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరిని స్టార్ మాస్టర్లుగా, రైట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరిని స్టార్ మాస్టర్స్గా మనం 15 రోజులలో కనుక డెవలప్ చేయగలిగితే 26 లక్షల ఇన్కమ్ ఒక నెలలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రివార్డ్స్ రూపంలో 30 లక్షల క్యాష్ ఫస్ట్ టైం అయినప్పుడు తీసుకోవచ్చు. 60,000 కార్ రెంటల్ కోసం తీసుకోవచ్చు. నలుగురికి ఫారిన్ ట్రిప్ ఉంటుంది. 10 లక్షల రూపాయలు పడుతున్నటువంటి ట్రిప్. అట్లనే 1,20,000 రూపాయలు బిజినెస్ని పెంచుకోవడం కోసం, ఖర్చుల కోసం ఇక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అట్లనే క్రౌన్ మాస్టర్ అయితే లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి 2 మెంబర్స్ని రాయల్ మాస్టర్స్గా, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 2 మెంబర్స్ని రాయల్ మాస్టర్స్గా 15 డేస్లో కనుక మనం డెవలప్ చేయగలిగితే ఒక నెలలో 50 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మీకు అంటే చాలామంది కలగంటా ఉంటారు లక్షలు సంపాదించాలి అని. అటువంటి లక్షలు ఇక్కడ ఎటువంటి క్వాలిఫికేషన్ లేనటువంటి వ్యక్తి కూడా తీసుకోవటానికి అవకాశం ఉంది. ఆ పట్టుదల కనుక మీకుంటే. దాంతోపాటు క్రౌన్ మాస్టర్ అయినప్పుడు రివార్డ్స్ రూపంలో 1,80,00,000 క్యాషు, 40 లక్షలు ఖరీదు చేసేటువంటి లగ్జరీ కారు, నలుగురికి ఫ్యామిలీలో ఫారెన్ ట్రిప్, నెలకి 3 లక్షల రూపాయలు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఖర్చులకి, ఇవన్నీ కూడా రావటం జరుగుతూ ఉంది. అంటే ఒక లగ్జరీ లైఫ్ మనం లీడ్ చేయడానికి అవకాశం ఉంది. సో లాస్ట్ వన్ ఇంపీరియల్ మాస్టర్. సో అటామీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కల ఇంపీరియల్ మాస్టర్. ఇంపీరియల్ మాస్టర్ కావాలి అని అంటే లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరిని క్రౌన్ మాస్టర్స్గా, రైట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరిని క్రౌన్ మాస్టర్స్గా 15 డేస్లో డెవలప్ చేయాలి. సో ఆ విధంగా చేయగలిగితే మిమ్మల్ని ఇంపీరియల్ మాస్టర్ అంటారు. అటామీ బిజినెస్లో దిస్ ఈజ్ ద హైయెస్ట్ పిన్ లెవెల్ అనండి. సో ఇది గనక మనం రీచ్ అయ్యాము అని అంటే ఒక నెలలో ₹1,00,00,000 పైగా ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంత అవకాశం ఇక్కడ క్వాలిఫికేషన్ లేకుండా అందరికీ కూడా కల్పించడం జరుగుతూ ఉంది. అట్లనే ఇంపీరియల్ మాస్టర్ రివార్డ్స్ కనుక చూస్తే 6 కోట్ల రూపాయల క్యాషే రివార్డుగా వస్తూ ఉందండి. సో మన ఇండియా పాపులేషన్ కనుక మనం గమనించగలిగితే సంవత్సరానికి ఒక లెవెల్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీరు ఎటువంటి ప్లేస్లో ఉన్నా. ఇప్పుడు ఇండియాలో బిజినెస్ స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ అయింది. సో హైయెస్ట్ పిన్ చూసుకుంటే స్టార్ మాస్టర్ అంటే 4th లెవెల్లో ఉన్నారు. 3 ఇయర్స్లోనే వాళ్ళు 4 లెవెల్స్ రీచ్ అవ్వగలిగినప్పుడు మనకి కూడా అవకాశం ఉంది. సో మనం కూడా 7 ఇయర్స్లో 7 మాస్టర్షిప్స్ అనేది అచీవ్ చేయొచ్చు. ఈ విధంగా 7 ఇయర్స్ కష్టపడి వచ్చిన అంతా కూడా ఖర్చు పెట్టుకున్నా లేదా బిజినెస్ కోసం రీఇన్వెస్ట్ చేసుకున్న ఇంపీరియల్ మాస్టర్ అయినప్పుడు 6 కోట్ల రూపాయల క్యాష్ ఒక్కసారిగా ఇక్కడ రివార్డుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే సో ఈ విధంగా అందరూ చూస్తుండగా దాదాపు 7,500 మంది చూస్తుండగా స్టేజ్ మీద మనకి ఇంపీరియల్ మాస్టర్గా రికగ్నైజ్ చేస్తూ 6 కోట్ల క్యాష్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో తను ఫస్ట్ పర్సన్ అండి, పార్క్ జియాంగ్ సో మేడం గారు 2017లోనే అటువంటి 6 crores క్యాష్ రివార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక చిన్న రెస్టారెంట్ ఓనర్, ఒక మామూలు పర్సన్. ఆ రోజు హ్యాంగిల్ పార్క్ గారు వాళ్ళ రెస్టారెంట్లో ఒక 17 మందితోటి మీటింగ్ కండక్ట్ చేస్తే వాళ్ళంతా కూడా ఇవాళ కూడా యాక్టివ్గా ఉన్నారు. ఆ 17 మందిలో ఈరోజు చూసుకుంటే 6 ఇంపీరియల్ మాస్టర్స్ అయి ఉన్నారు. ఒక ఇద్దరు క్రౌన్ మాస్టర్స్గా ఉన్నారు, 3 రాయల్ మాస్టర్స్గా ఉన్నారు, ఒకరు స్టార్ మాస్టర్గా ఉన్నారు. అంటే 2009లో చైర్మన్ గారు కండక్ట్ చేసినటువంటి ఫస్ట్ ఆ మీటింగ్ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, అతనికి తెలిసిన వాళ్ళు కావచ్చు, ఆ 17 మెంబర్స్లో ఈరోజు చూసుకుంటే 12 మంది నెలకి 15 లక్షలకు పైగా సంపాదిస్తూ ఉన్నారు. సో అటువంటి ఛాన్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉంది. హైయెస్ట్ సక్సెస్ రేషియో ఉన్నటువంటి కంపెనీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఇంపీరియల్ మాస్టర్స్ అండి. ఈ విధంగా రివార్డ్స్ తీసుకోవడం జరిగింది.
సో దాంతో పాటు 6 లక్షలు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కంపెనీ రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, స్పాన్సర్షిప్ యాక్టివిటీ అని. అట్లనే ఒక మంచి ఆఫీస్ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మినిమం 1700 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఆఫీసు. సో ఆఫీస్ రెంట్ ఆర్ మెయింటెనెన్స్ కోసం 1,50,000 రూపాయలు. ఆఫీసులో మన పనులన్నీ చూసుకోవడం కోసం ఒక పిఏని మనం పెట్టుకున్న పిఏ శాలరీ కూడా 50,000 రూపాయలు కంపెనీ ఎవ్రీ మంత్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక లగ్జరీ ఆఫీస్ని మనం రన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక కార్, అంటే రెండో కారు 50 లక్షల రూపాయల ఖరీదు చేసేటువంటి లగ్జరీ కార్ విత్ డ్రైవర్ శాలరీ. 50,000 రూపాయల డ్రైవర్ శాలరీ కూడా కంపెనీనే ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అటువంటి లైఫ్ లీడ్ చేయడానికి అందరికీ కూడా అవకాశం ఉంటుందండి. దాంతోపాటు 10 రోజులు ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఫారిన్ ట్రిప్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. 10 నైట్స్ అండ్ 11 డేస్, 10 lakhs వర్త్ ఉన్నటువంటి ట్రిప్ అండి. స్టార్ క్రూజ్ లాంటి ట్రిప్పులు కూడా కంపెనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా జస్ట్ రివార్డ్స్. అంటే మనకు ఉన్నటువంటి చాలా రకాల కళల్ని కంపెనీని నెరవేర్చడం జరుగుతుంది. నా దగ్గర బాగా డబ్బు ఉండాలి, 6 కోట్ల క్యాష్ ఇస్తుంది. మంచి కారు ఉండాలి, 2 లగ్జరీ కార్స్ ఇస్తా ఉంది. ప్రతి సంవత్సరం ఫారిన్ ట్రిప్ వెళ్ళాలి, 10 రోజులు నలుగురికి ఫ్రీగా కంపెనీ ఫారిన్ ట్రిప్ ఇస్తా ఉంది. ఆఫీస్ ఉండాలి, ఆఫీస్ మెయింటెనెన్స్ రావాలి, 1,50,000 ఆఫీస్ మెయింటెనెన్స్ వస్తుంది. పిఏని పెట్టుకోవాలనుకుంటే పిఏ శాలరీ కంపెనీ ఇస్తుంది, డ్రైవర్ శాలరీ కంపెనీ ఇస్తా ఉంది. సో అంటే ఒక ఉన్నతమైనటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కంపెనీ ఇక్కడ ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తా ఉంది. అయితే దీన్ని ఎంతమంది చేజెక్కించుకుంటున్నారు అనేది ఎవరికి వారి మీదే డిపెండ్ అయ్యి ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉందండి. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. సో ఈ మాస్టర్షిప్ బోనస్ ఏదైతే ఉందో ఇది 15 రోజులకు ఒకసారి మన బ్యాంక్కి క్రియేట్ అవుతా ఉంది. ఒకవేళ మీరు ఫస్ట్ సైకిల్ అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి 15th వరకు ఏదన్నా మాస్టర్షిప్ అచీవ్ చేస్తే దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఒక వారం తర్వాత 22nd అకౌంట్కి క్రియేట్ అవుతుంది. ఒకవేళ సెకండ్ సైకిల్లో కనుక మీరు మాస్టర్షిప్ అచీవ్మెంట్ చేస్తే 16th నుంచి మంత్ ఎండ్ వరకు మాస్టర్షిప్ అచీవ్మెంట్ కనుక చేస్తే అక్కడి నుంచి 1 వీక్ తర్వాత 7th అమౌంట్ అనేది బ్యాంక్కి క్రియేట్ అవ్వటం జరుగుతూ ఉంది. ఈ విధంగా మాస్టర్షిప్ బోనస్ అనేది 15 రోజులలో 12,500 నుంచి 70 లక్షల వరకు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అయితే దీన్ని నేను కెరీర్గా బిల్డ్ చేసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కనుక చూస్తే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి టెక్నాలజీ ఎక్స్ఆర్ను కూడా కంపెనీ యూజ్ చేసి మనకు అందుబాటులోకి తీసుకురావడం జరగబోతా ఉంది. సో మనకి కావాల్సిన ప్రతిదీ కూడా మన మెజర్మెంట్స్కి తగ్గట్లుగా ఒక సూట్ కావాలన్నా లేదా షూ కావాలన్నా లేదా యాక్సరీస్ కావాలన్నా ఎవ్రీథింగ్ కూడా మనం లైవ్లో మనం వాటిని వేసుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ ఎక్స్ఆర్లో మనకి చూపించడం జరుగుతూ ఉంది. సో అటువంటి టెక్నాలజీని కూడా యూజ్ చేసి కొరియాలో ఆజమాల్ ద్వారా మనకి ఎన్నో కొనుక్కోవడానికి అవకాశం అనేది కల్పించబోతా ఉన్నారు. సో అటామీ ఇండియాలో ఫ్యూచర్ ప్లాన్ కనుక చూస్తే 2030 వరకు ఒక 10 ప్లేసెస్లో కార్పొరేట్ ఆఫీసెస్ని ఓపెన్ చేయాలనేది వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్. ఇప్పటికే హర్యానాలో ఒక వేర్ హౌస్, అట్లనే కోల్కతాలో రెండో వేర్ హౌస్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. అట్లనే 2025 వరకు ఒక 5 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది స్టార్ట్ చేయబోతా ఉన్నారు. ఒక 10 స్కూల్స్ని పూర్ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసం 10 స్కూల్స్ని ఇక్కడ చారిటీ కింద స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఇప్పటికే ఒక 2 స్కూల్స్ కంపెనీ రన్ చేస్తూ ఉంది. అట్లనే 600 ప్రొడక్ట్స్ మనకి అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ 20%, 100 ప్రొడక్ట్స్ పైగా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడానికి వాళ్ళు ప్లాన్ అనేది చేయడం జరుగుతూ ఉంది. సో దాని ద్వారా ఏమవుతుందనంటే తక్కువ ప్రైస్లో మనకి ఎక్కువ ప్రొడక్ట్స్, లైక్ ఇప్పుడు మన స్పిర్లోన మనకి తక్కువలో ఎట్లా అయితే వస్తుందో అట్లా 100 ప్రొడక్ట్స్ని మనకి అందుబాటులోకి ఇండియా నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ యూజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించబోతా ఉన్నారు. సో ఇక్కడ మ్యాక్సిమం అచీవర్స్ ఎవరు అని అంటే ఆటో కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే, అటువంటి వాళ్ళే ఎక్కువ బెనిఫిట్ పొందడం జరుగుతూ ఉంది. సో
ఇక్కడ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇవన్నీ కూడా మనకి తీసుకురాబోతా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రేట్ థింగ్ ఏంటి అని అంటే కంపెనీ మోటో. ఏ కంపెనీకి కూడా లేనటువంటి ఒక మోటో మన కంపెనీ పెట్టుకొని దాన్ని ఫాలో అవుతా ఉందండి. చెరిష్ ద స్పిరిట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. క్రియేట్ ద విజన్ అని చెప్పేసి ప్రతి ఒక్క కన్జ్యూమర్ లేదా మెంబర్ అందరూ కూడా ఒక విజన్ అనేది క్రియేట్ చేసి అందరూ కూడా ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నారు. సో నమ్మకంతో అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. సర్వ్ ఇన్ హ్యూమిలిటీ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ టీమ్గా అందరూ కూడా ఎదగొచ్చు. కన్జ్యూమర్సు, మెంబర్సు, కంపెనీ, అట్లనే మనకు ప్రొడక్ట్ సప్లై చేసేటువంటి పార్ట్నర్స్ ప్రతి ఒక్కరూ కూడా డెవలప్ అవడానికి ఈ మోటో అనేది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఎవరైతే బిజినెస్ ఆల్రెడీ ఐ థింక్ ఇప్పటికి ఉన్న వాళ్ళంతా కూడా బిజినెస్లో ఉన్నారు. కొత్త వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే పాన్ నెంబర్ ఉండాలి. ఒక ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. సో వీటిని పంపిస్తే ఫ్రీగా మెంబర్షిప్ తీసుకొని మీ క్యాపబిలిటీ ప్రకారం మీరు ఏ క్లాసిఫికేషన్లో అయినా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ టార్గెట్ అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు అచీవ్ అవ్వడానికి మీరే సెల్ఫ్గా టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఈ ప్రెజెంట్ ఉన్నటువంటి ఈ అన్సర్టెనిటీ వరల్డ్లో ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఒక సెక్యూర్డ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి యాజ్ ఏ కన్జ్యూమర్గా, అంటే ఒక కస్టమర్గానే మనం ఉంటూ ఒక మంచి సెక్యూర్డ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకి అవకాశం కల్పిస్తూ ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇదంతా కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు వాసు పమిడి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీం మెంబర్స్కి కూడా దీన్ని షేర్ చేయండి. ఎక్కువ మందికి అవకాశాన్ని కల్పించండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.